హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను టమాటా చారు రెసిపీ చూపిస్తున్నానండి. టమాటా చారుని ఇలా చేసుకున్నారనుకోండి, అలా ఉత్త చారుని తాగేస్తారు. చాలా బాగుంటుంది అండ్ తొందరగా కూడా చేసుకోవచ్చండి. టైం లేనప్పుడు ఇలా సింపుల్గా అండ్ టేస్టీగా టమాటా చారుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే కొద్ది చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకొని 2-3 సార్లు బాగా కడుక్కొని వాటర్ వేసి నానబెట్టుకోండి. నానిన తర్వాత రసం తీసుకొని పెట్టుకోవాలి. టమాటా చారు కోసం నేను 3 టమాటాలను అయితే తీసుకుంటున్నాను. ఒక అల్లం ముక్కను కూడా తీసుకొని టమాటాలని అల్లం ముక్కని వేసుకొని టమాటా ప్యూరీని అయితే ఇలా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే కొంచెం మెంతులు వేసుకోండి. ఒక 10-15 వరకు మెంతుల్ని వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత 2-3 ఎండుమిరపకాయల్ని కూడా ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే 2-3 వెల్లుల్లిపాయల్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకు చారు తిన్నప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం ఉల్లిపాయల్ని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. 2-3 పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న టమాటో అల్లాన్ని కలిపి ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ టమాటో ప్యూరీని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చి టమాటోలే వేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్లో ఈ టమాటో వాసన పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్‌కి తగినట్టుగా కారం వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నా. 1 టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. హాఫ్ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకొని ఈ మసాలాలు కూడా కొంచెం టమాటాలో ఉడికిపోవాలి. ఇలా కొంచెం కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా ఒక్క నిమిషం అయితే ఈ కారాల్లో అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. మనం తినే పులుపుని బట్టి చింతపండు రసాన్ని వేసుకోండి. చింతపండు రసాన్ని కూడా వేసుకొని కొంచెం కలిపి ఇలా ఉడుకుతున్నప్పుడు మనకు ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో చూసుకొని వాటర్ని వేసుకోండి. నేను చారునైతే కొంచెం పల్చగానే చేసుకుంటున్నాను. మీకు గట్టిగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించి వేసుకోండి. అలా సూప్గా కూడా తాగేయొచ్చు. నేను 1½ గ్లాస్ వాటర్ని అయితే వేసుకుంటున్నా. ఇలా వాటర్ని వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. ఒక 2 నిమిషాలు అయితే ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. ఇది ఇలా రసాన్ని కూడా తాగేయొచ్చు. అన్నంలోకి తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా క్విక్గా చేసుకున్నాం కదా, చాలా తొందరగా చేసుకోవచ్చు అండ్ టేస్టీ రసం కూడా రెడీ అయిపోయింది. చూసారా, టమాటా రసం నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.